న్యూస్ చూస్తున్న పహల్గాం ఉగ్రదాడి ఘటనతో రగులుతున్న భారత్ పాకిస్తాన్ పై ప్రతీకారం తీర్చుకుంది. ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం మంగళవారం అర్ధరాత్రి పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు నిర్వహించింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో చేపట్టిన ఈ చర్యతో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత అందిస్తారు. భవిత, చెప్పండి, ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ పాకిస్తాన్ పై యుద్ధం చేసింది. అయితే ఈ నేపథ్యంలో అసలు ఎంతమంది చనిపోయారు? అప్డేట్స్ ఏంటి? వెన్నెల, రేపు జమ్మూ కాశ్మీర్ పహల్గాం దాడి తర్వాత భారత్ ఒకసారిగా ఉలిక్కిపడింది. అయితే అమాయకులైనటువంటి టూరిస్టులను పొట్టన పెట్టుకుంది. దాంట్లో పాకిస్తాన్ హస్తం ఉందని చెప్పేసి గుర్తించినటువంటి భారత్ ఖచ్చితంగా పాకిస్తాన్ కి బుద్ధి చెప్పాలని చెప్పేసి గత కొంతకాలంగా కూడా చర్యలకు అంటే వాళ్ళకు తగిన విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆలోచిస్తున్న సమయంలో ఇప్పటికే ఏదైతే పాక్ తరలిసినటువంటి సింధు జలాలు పూర్తి స్థాయిలో నిలిపివేయాలంటే తీసుకున్నటువంటి నిర్ణయమే వాళ్ళకు ఒక విధమైనటువంటి పరీక్ష అని చెప్పేసి భారత్ భావిస్తుంది. అయితే సింధు నది జలాలు ఆపేయడము, అంతే తర్వాత వాణిజ్యపరమైన ఒప్పందాలు, ఎగుమతులు దిగుమతులు కూడా పూర్తి స్థాయిలో నిలిపివేయడము, దీనికి భారత్ కు ప్రతి ఒక్క దేశాలు కూడా అండగా నిలబడడం, ఇదంతా కూడా ఒక ఎత్తు అయితే పాకిస్తాన్ పై యుద్ధం ప్రకటించడం కూడా మరొక ఎత్తు అనుకోవాలి. ఎందుకంటే పాకిస్తాన్ హస్తంతో పహల్గాం దాడి నిర్వహించినటువంటి నేపథ్యంలో పహల్గాం దాడిలో అమాయకులైనటువంటి టూరిస్టులందరూ కూడా పొట్టన పెట్టుకోవడం, ఎంతో మంది మహిళల సింధూరం కోల్పోవడంతో ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేకూరాలి, వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలి అంటే ఖచ్చితంగా ఆపరేషన్ సింధూర్ పేరుతో మేము చర్యలు తీసుకోవాలి, ఆపరేషన్ సింధూర్ పేరుతోనే యుద్ధం ప్రకటించాలని భారత్ భావించిన నేపథ్యంలో రాత్రి 1 గంటల ప్రాంతంలో 1:28 ప్రాంతంలో ఆపరేషన్ సింధూర్ చర్యలకు పాల్పడింది భారత్. పాక్ ఉగ్ర స్థావరాలు దాదాపుగా 11 ప్లేసెస్ పైన ఈ పాక్ దాడులు నిర్వహించింది. పాక్ ఉగ్ర స్థావరాలపైన భారత్ దాడులు నిర్వహించింది. దాదాపుగా 5 మంది మరణించినట్టుగా తెలుస్తుంది, కొంతమంది గాయపడేట్టుగా తెలుస్తుంది. అయితే మరికొంతమంది పరిస్థితి కూడా విషమంగా ఉందని చెప్పేసి ఇప్పటికే పాక్ ప్రభుత్వం కూడా వెల్లడించింది. అయితే భారత్ చర్యకు ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పేసి పాక్ ప్రభుత్వం కూడా తీవ్రంగా ఖండిస్తుంది. ఈ చర్యలని ఖచ్చితంగా అయితే భారత్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని యుద్ధం ప్రకటించింది, మేము కూడా యుద్ధానికి సై అంటున్నామని కూడా పాక్ వెల్లడిస్తున్న సందర్భం అయితే కనబడుతుంది. ఏదైతే నామమాత్ర చర్యలు తీసుకున్నటువంటి భారత్ పైన ఖచ్చితంగా శాశ్వత పరిష్కారం, శాశ్వతంగా ఇబ్బంది పడేలా ఖచ్చితంగా పాక్ ప్రతిచర్యలు ఉంటాయని చెప్పేసి భావిస్తున్న నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే ఈ ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైన మరికొద్ది సేపట్లోనే ఎక్కడ కూడా ఇబ్బంది తలెత్తకుండా ఎప్పటికప్పుడు భారత్ సైన్యం కూడా అలర్ట్ గా ఉందని చెప్పాలి. భారత్ పాక్ సరిహద్దుల్లో పాక్ సైన్యం కూడా మరొకసారి కాల్పులకి తెగబడింది. అయితే దానికి అనుగుణంగానే భారత్ కూడా తిప్పికొట్టిన సందర్భం అయితే కనబడుతుంది. అయితే ఇప్పటికీ కూడా దేశమంతా రగిలిపోతున్న సందర్భం అయితే కనబడుతుంది. ఇప్పటికే ఇటు కేంద్ర మంత్రివర్యులైనటువంటి బండి సంజయ్ కూడా ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైన నేపథ్యంలో ఇప్పటికే ఢిల్లీ కూడా బయలుదేరి వెళ్లారు. ఒక్కొక్కరు కూడా బయలుదేరి వెళ్తున్న సందర్భం అయితే కనబడుతుంది. ఈ ఆపరేషన్ సింధూర్ పైన ఇప్పటికే ప్రధాని మోడీ అర్ధరాత్రి నుంచి కూడా ప్రతి క్షణం దానిపైన ఎప్పటికప్పుడు సమాచారం అందుకోవడం, దాన్ని వీక్షించిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనిపైన సిసిఎస్ భేటీ కూడా ఉదయం 11 గంటలకి. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు భారత్ దాడి గురించి పాకిస్తాన్ అమెరికా కూడా ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తుంది. అయితే దీనిపై అమెరికా స్పందన ఎలా ఉంది భవిత? ఖచ్చితంగా పాకిస్తాన్ చేసినటువంటి ఉగ్ర దాడి నేపథ్యంలో ఇటు భారత్ కి ప్రతి ఒక్క దేశాలు కూడా అండగా నిలబడతాయి. ఖచ్చితంగా పాకిస్తాన్ పైన యుద్ధం ప్రకటించాలి, పాకిస్తాన్ కి అనుకున్న రీతిలో ఖచ్చితంగా బుద్ధి చెప్పాలని చెప్పేసి ఇప్పటికే భారత్ వెన్నంట ఎన్నో దేశాలు నిలబడ్డాయి. అందులో భాగంగానే అమెరికా కూడా నిలబడింది. ఒకవైపు అంటే వాళ్ళకి కావాల్సినటువంటి వాణిజ్యపరమైన ఒప్పందాలను నిలిపివేయడం, ఇలాంటి ఎన్నో నిర్ణయాలపైన కూడా భారత్ కి అన్ని దేశాలు అండగా ఉంటాయని చెప్పేసి చెప్పడము, ఇదంతా కూడా ఒక రకమైనటువంటి యుద్ధం అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. అలాగే చూసుకున్నట్టయితే త్వరలోనే ఇటు భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర యుద్ధం నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయంటారా? ఖచ్చితంగా, ఎందుకంటే పాకిస్తాన్ పైన ఇప్పటికీ మెరుపు దాడులు భారత్ నిర్వహిస్తున్న సమయంలో ఇటు ఒకవైపు ఆపరేషన్ సింధూర్ కూడా మొదలైన సందర్భం ఉంది కాబట్టి ఖచ్చితంగా భారత్ పై పాక్ ఖచ్చితంగా యుద్ధం చేసే అవకాశం ఉంది, కాల్పులు జరిపే అవకాశం ఉన్న నేపథ్యంలో భారత్ ఇప్పటికే అలర్ట్ అయి ఉంది. ఇప్పటికే చాలా ప్రాంతాలలో మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నది. ఈ రోజు కూడా అంటే ఏదైతే భారత్ లో కాల్పులు జరిపే అవకాశం ఉన్న ప్రాంతాలను కొన్నిటిని గుర్తించింది. అందులో ముఖ్యంగా హైదరాబాద్ కూడా ఉంది. హైదరాబాద్ తో పాటు ముంబై, ఢిల్లీ ఇట్లా కొన్ని ప్రాంతాల్లో, జమ్మూ కాశ్మీర్ కావచ్చు, చాలా ప్రాంతాల్లో ఎక్కడైతే మెరుపు దాడి అంటే పాకిస్తాన్ దాడులు చేసే అవకాశం ఉన్నటువంటి ప్రాంతాలను ఏవైతే గుర్తించిందో అక్కడ ఇప్పటికే పూర్తి స్థాయిలో అలర్ట్ అయిందనే చెప్పాలి. ఇప్పటికే అంటే ఒకవేళ దాడులు జరిగితే, యుద్ధం జరిగితే ఎట్లా మనము తప్పించుకోవాలి అన్నట్టుగా కూడా ఇప్పటికే మాక్ డ్రిల్ నిర్వహించి అక్కడ ఉన్నటువంటి స్కూల్ స్టూడెంట్స్ కావచ్చు, ఇతరత్ర అందరికీ కూడా ఇప్పటికే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్న సందర్భం కనబడుతుంది. కాల్పులు జరుగుతున్నప్పుడు కావచ్చు, సైరన్ మోగినప్పుడు కావచ్చు,
ఎట్లా అలర్ట్ గా ఉండాలి, ఎట్లాంటి అంటే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే పూర్తి స్థాయిలో సన్నద్ధమై ఉంది. థ్యాంక్ యూ భవిత.